ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వాగ్దానం ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. అవును, దేవుడు స్వస్థపరిచే దేవుడు, పరమ వైద్యుడు. ఆయన యెహోవా రఫా. యెహోవా రఫా అనగా స్వస్థపరచు దేవుడు అని అర్థం. ఎవరైతే ఇక్కడ ఇజ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవా ఇదిగో చెప్తున్నటువంటి ఈ వాగ్దానం, మీరు మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆ కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల, ఇక్కడ మోషే నాయకత్వంలో దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఎవరైతే ఆ దేవుని వాక్కును శ్రద్ధగా విని న్యాయమైనది చేసినప్పుడు మీరు ఇదిగో బాగుపరచబడతారు. అంటే వాక్యం వెనక నీవు అనారోగ్యం పాలవుతున్నావేమో, దేవుని మాటను నిర్లక్ష్యపరిచి నీవు వ్యాధిగ్రస్తుడిగా తయారవుతున్నావేమో, దేవుని విడిచి నీవు అన్యాయంగా ప్రవర్తించి నీ దేహాన్ని చెరుపుకుంటున్నావేమో, ఇదిగో నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావేమో, అంతరింద్రియములు పాడయ్యాయని, జ్ఞానేంద్రియములు పాడయ్యాయని, మానసిక స్థితి బాగులేదని వేడుస్తున్నావేమో. ఒకసారి పశ్చాత్తాపపడు. ఆ స్థితిలో నీవున్నావేమో, మీరున్నారేమో. ఒకసారి ఆలోచించి దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞనికి, ఆయన ఆజ్ఞలకు లోబడి మీ సర్వ శరీరాలకు, దేహాలకు ఇదిగో స్వస్థతను పొందండి. ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువైన యెహోవా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎస్, దేవుడు స్వస్థపరిచే దేవుడు గనుక నీవు ఎలాంటి బలహీనతతో, ఎలాంటి వ్యాధి రుగ్మతతో, ఎలాంటి ఇదిగో రోగాలతో సతమతం అవుతున్నావు, దేవుని వైపు చూడు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ దినమంతట్లో ఈ వాగ్దానం మీ జీవితం అంతట్లో దేవుడు ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి మిమ్మల్ని స్వస్థపరచును గాక. అది ఆత్మరోగమైన, పాపపు రోగమైన, భౌతిక రోగమైన దేవుడు విడిపించడానికి సమర్థుడు గనుక దేవుని ఎదుట పశ్చాత్తాపపడండి, మారు మనసునుందండి, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. దేవునికి కృతజ్ఞతగా బ్రతకండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.